ఆల్య చెరువులో ఏళ్ల నుంచి సాంప్రదాయకంగా ముదిరాజులు మిగతా వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి దాంట్లో మా గ్రామ శివార్లో ఉన్నటువంటి దివీస్ కంపెనీ ఇప్పటికే అనేక సార్లు కాలుష్యాన్ని వెదజల్లి జిల్లాకి పెద్ద నష్టం చేస్తున్నటువంటి దివీస్ కంపెనీ కాలుష్య కారకాలన్నింటినీ నది మా చెరువులో వదలడం వల్ల లక్షల రూపాయల విలువైనటువంటి చేపలు ఇవాళ చచ్చిపోయినాయి. ముదిరాజులు వాళ్ళ జీవనానికి అవసరమైనటువంటి పెట్టుబడిని కోల్పోయారు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆర్థికంగా మా ఊర్లో చనిపోయినటువంటి చేపలకు నష్టపరిహారం చెల్లించడం ఒక ప్రశ్న అయితే, ఆ రసాయన పదార్థాల వల్ల మొత్తం గుండ్రాంపల్లి, పంతంగి, ఏపూరు తదితర గ్రామాల్లో మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక సార్లు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సీమాంధ్ర కంపెనీ అయినటువంటి దివీస్ కంపెనీ చాలా ప్రమాదకరమైంది, దీన్ని మూసివేయాలని చెప్పి కోర్టులో కేసు కూడా వేసినాం. ఇప్పటిదాకా అధికారులు ఎవరు చర్య తీసుకోలే. ఈ జిల్లాలో కాలుష్య మండలి ఉన్నదా, రోజు మన లంచాలు వేసుకుంటే ఇంట అనుకున్నదా నాకైతే అర్థం కాలే. ఒక్క దివీస్ కంపెనీ కాదు, పక్కన ఆప్టిమస్ కానీ, ఇక్కడ నుండి అడవిదేవులపల్లి ఉన్నటువంటి గ్లోబల్ ఆర్గానిక్స్ కానీ సుమారుగా 70 కంపెనీలు చౌటుప్పల మండలంలో ఇవాళ పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇవి వెంటనే ఇవి ఏవైతే ఉన్నాయో కాలుష్య నియంత్రణ మండలి జోక్యం చేసుకొని ఎఫ్లుయెంట్ బయటికి ఓపెన్ చేయకుండా వాళ్ళ ఆవరణ లోపల అన్ని ఏర్పాటు చేసుకోవాలి. కేసు వేస్తాం. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దివీస్ కంపెనీ దిగి వచ్చి గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ముదిరాజులకు, మత్స్యకారులకు నష్టపరిహారం 10 లక్షల నష్టపరిహారం చెల్లించిన డిమాండ్ చేస్తున్నారు. అది వెంటనే చెల్లించాలి. భవిష్యత్తులో ఎక్కడ కూడా కాలుష్య కారకాలు చెరువుల్లోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక డిమాండ్ చేస్తూ వాళ్ళ మద్దతు తెలియజేసింది.